న్యూస్. నర్సీపట్నం మున్సిపాలిటీ సిటీ క్లబ్ వద్ద ఫుట్పాత్ వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులు పలువురు రోడ్డున పడ్డారు. ఒక పక్క అధికార పార్టీ ఎమ్మెల్యే పెట్టుకోమని అంటుంటే మరోపక్క రెవెన్యూ పోలీసు అధికారులు తీసివేయాలంటూ చిరు వ్యాపారస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సిటీ క్లబ్ వారు అక్కడ షాపులు నిర్మాణం చేయడంతో చిరు వ్యాపారస్తులందరూ స్థానిక ఎమ్మెల్యేను ఆధారం చూపించండి అని మొరపెట్టుకున్నారు. అయితే ఈరోజు సిటీ క్లబ్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభం కావడంతో అక్కడ షాపులు పెట్టుకునే పరిస్థితి లేదు. వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, ఎమ్మెల్యే గణేష్ ఆర్డీఓ కార్యాలయం వద్ద వారికి మున్సిపల్ సిబ్బందితో మార్కింగ్ వేసి మరీ షాపులు పెట్టుకోమని ఇచ్చారు. అయితే పెట్టిన గంటల వ్యవధిలోనే ఆర్డీఓ జయరాం, ఎంఆర్ఓ, స్థానిక సిఐ అక్కడికి చేరుకున్నారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద ఫుట్పాత్ షాపులు ఉండడానికి వీలు లేదని ఆర్డీఓ జయరాం అన్నారు. ఎవరు అనుమతి ఇచ్చారని, ఉదయం 9 గంటలకల్లా షాపులు తీయని పక్షంలో జేసీబీతో తొలగిస్తామని హెచ్చరించారు. మున్సిపల్ టీపీఓని ఫోన్లో హెచ్చరించారు. అవసరమైతే మీ మున్సిపల్ కమిషనర్ ఆవరణలో పెట్టుకోండి అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఆర్ఓ మాట్లాడుతూ అనధికారికంగా పెట్టిన ఆర్డీఓ కార్యాలయం వద్ద షాపులు ఉదయం 9 గంటలకల్లా స్వచ్ఛందంగా తీసివేయాలని, లేని పక్షంలో మేమే తొలగించాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. ఈ పరిస్థితిలో చిరు వ్యాపారస్తులు ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఉంది కాబట్టి తీయించాల్సిన రెస్పాన్సిబిలిటీ మీరు మున్సిపల్ దీనిలో ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు మీరు మీకు ఆ మాట చెప్పడానికి బదులు మీరు వేరే మాట చెప్తే తప్పు కదా. అది వాళ్ళ ఆఫీస్లో పెట్టుకున్నారు, అది పెట్టి అది చేయించండి. మీరు రెస్పాన్సిబిలిటీ మీరు ఇచ్చేయండి, అంతే తప్పితే వేరే రకంగా ఆటో గారు మాట్లాడతారు. ఏం బాబు నవ్వుతో మీ ఊర్లో తగులు తేల్చు, ఇక్కడ నా ఆఫీస్ ఉందా, సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉందా, గంట పెడతావు నువ్వు. అరెస్ట్ చేయించేస్తాను, తమాషాలు మాట్లాడు నువ్వు, నా బొక్కలో ఉంది. తెల్లవారికి తిరిగిపోతే కలెక్టర్ గారు రిపోర్ట్ రాయిపోతారు. తెల్లవారు అయితే మాత్రం 9 లోపల ఏర్పాటు ఎక్కడుంటే మాకు అనవసరం చేసే ఏర్పాటు అయితే చేయండి. తప్పుతుంది అది మినిమం. వచ్చేసరికి తీసేస్తే పర్లేదు, లేదంటే జేసీబీ బట్టి మొత్తం అది మన కంట్రోల్లో తీసుకుని అక్కడ దగ్గర ఏది చేయాలి. ఎమ్మెల్యే గారికి మేము పూర్తి గౌరవం ఇస్తాం. కానీ మీరు ముందు ఎవరు స్థలము నా సొంత స్థలం, ఎవరు నా సొంత స్థలం సిటీ క్లబ్ దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ 4 అడుగుల ప్లేస్ వెనక్కి పెట్టుకోమని చెప్పేసి ఎమ్మెల్యే గారి ద్వారాగా, కోనేటి రామకృష్ణ గారి ద్వారాగా వచ్చి మున్సిపాలిటీ వాళ్ళే కొలతలు వేసి 18 మంది ఉన్న 18 మందికి ఇచ్చారు. వాళ్ళు ఇచ్చేందుకు ఎవరి బల్లలు వాళ్ళు పెట్టుకున్నారు. పొద్దున్న మిగతా తీసేసి బల్లల వరకే పెట్టుకోవడానికి బడ్డీలు అట ఏం ఉంచరండి. ఇక్కడ ఓన్లీ బల్లలే పెట్టుకుంటారు. ఇక్కడ ఈ బడ్డీలు ఉన్నాయని ఆర్డీఓ గారు కొద్దిగా కంగారు పడ్డారు. ఏం ఉంచరండి. ఉదయం చిన్న చిన్న బల్లలు పెట్టుకుని చేసుకోవడానికి ఇక్కడ వ్యాపారం ఇచ్చారు. మార్కు మున్సిపాలిటీ షాప్ ఇచ్చారు. రోడ్డు మీద షాపులు పెట్టుకోమని ఇందాకే 4 గంటలకు వచ్చి కొలతలు వేసి ఇచ్చారు. లేదు, ఓన్లీ బల్లలు పెట్టుకోమన్నారు ప్లాట్ఫామ్. మళ్ళీ ఉదయం 9 గంటల్లో తీయకపోతే తీసేమని కలెక్టర్ గారు వచ్చి బెదిరించి కొద్దిగా కలెక్టర్ గారు వచ్చి కొద్దిగా ఇది చేశారు. వచ్చి చెప్పేసి మాకు తెలియకుండా పెట్టారు. ఇక్కడ మమ్మల్ని ఎవరిని కన్సల్ట్ చేయలేదు, మాకు తెలియకుండా ఇది చేశారు, ఇది ఉంచకూడదు, దీన్ని తొలగించామని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పారు. మీరేం చేద్దాం? మా కలెక్టర్ గారు రాజ్యాంగంగా తీసేయడం కదండి. మరి మీకు పొద్దున్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం. మరి మేము అందరూ కలిసి ఎమ్మెల్యేని ఆయన కలిసి ఆయన ఏం చెప్తాడో ఆయన కాంపౌండ్ వాళ్ళ పక్కనే కొన్ని టెంపరీ స్ట్రీట్ వెండర్స్ ఏవో తెచ్చి బళ్ళు పెట్టారు. అది ఇప్పుడు మా నోట్స్లోకి వచ్చింది, చూసాము. ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ ఆఫీసర్కి చెప్పడం జరిగింది. రేపు పొద్దున్న తీసిమన్నాము. ఈ లోపల వీళ్ళు కూడా కొంతమంది వచ్చారు, వాళ్ళు కూడా చెప్పాము. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా మేము తీసుకుని వెళ్ళిపోతామన్నారు. పొద్దున్న 9 లోపల వాళ్ళు తీసుకుంటే ఓకే, లేదు అంటే ఆ టైంకి మన పోలీసు మనకి ఫ్రీ అవుతుందన్నారు. 9 తర్వాత మేమే వాళ్ళు తీనివి ఏవైతే ఉన్నాయో వాటిని మున్సిపల్ స్టాఫ్ సహాయంతో తొలగించడం జరుగుతుంది.
అయితే సార్ అయితే మున్సిపల్ కమిషనర్ గారు పెట్టుకోమని చెప్పేసి కొలతలు వేసి ఇచ్చారని చెప్పి ఏం లేదండి, ఏం లేదు. ఎవరు ఇవ్వడానికి ఇది రోడ్డు సేమ్ టైం ఏంటంటే సబ్ కలెక్టర్ ఆఫీసు దీనిలో అలాగే ఎవరు చేయలేదు, చేయకూడదు. ఏ ఆఫీసర్ చేస్తే ఎవరు ఇవ్వలేదు, అలా కొలతలు వేసి ఇవ్వలేదు. వాళ్ళని కూడా కనుక్కున్నాము, అది కన్ఫర్మ్ చేశారు. కాకపోతే అక్కడ తీసేసిన తర్వాత వీళ్ళకి ఇక్కడ ఖాళీ ఎక్కువ ప్లేస్ కనిపించింది కాబట్టి మేబీ ఇక్కడ డంప్ చేసి ఉండొచ్చు. అదైతే తీసేస్తామని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, తీస్తామన్నారు. అందరికీ పనికొచ్చే రోడ్డు ప్రభుత్వ గ్రామ కంఠంలో ఉన్న ల్యాండ్ అనే ఇప్పటికి కూడా ఎటువంటి అనుమతి లేక కట్టరు కదా సార్. అక్కడ తీసేసి ఇక్కడ పెట్టడంలో ఆంతర్యం ఏంటి అసలు? ఇక్కడ ఏమీ పెట్టలేదండి, టెంపరీగా వాళ్ళు ఏదో ఇక్కడ డంప్ చేసినట్లు ఉంది, తీసేస్తామన్నారు. తీయకుండా ఎవరైనా ఉంటే మార్నింగ్ మేము తొలగించే ఏర్పాటు చేస్తాం మున్సిపల్. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.